Today we are going to talk about the Land Acquisition and the Land Acquisition Act. ల్యాండ్ ఎక్విజిషన్ మనకి ఎప్పుడు పిక్చర్ లోకి వస్తుందంటే వెన్ దెర్ ఇస్ ఎనీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ దట్ ద గవర్నమెంట్ ఇస్ విల్లింగ్ టు టేక్ అప్, లైక్ దే హ్యావ్ టు ప్రొక్యూర్ ల్యాండ్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఇట్ షుడ్ గివ్ అవుట్ అ రీజన్ సేయింగ్ దీని గురించి మేము ల్యాండ్ ఎక్వైర్ చేయబోతున్నాము, ఇది ఇలా బెనిఫిట్ అవుతుంది పీపుల్ కి అండ్ ఇంత ల్యాండ్ మాకు అవసరం ఉంటది అని దే షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. 2013 లో వాట్ ఎవర్ వాళ్ళు యాక్ట్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారో అంతా తీసుకెళ్లి టైటిల్ లో పెట్టినట్లు పెట్టారు. రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాక్ట్. కాంపెన్సేషన్ సరిగ్గా ఇవ్వాలి మనుషులకి, అండ్ ఒకవేళ కాంపెన్సేషన్ కాకుండా వాళ్ళకి ల్యాండ్స్ కావాలి అంటే రీసెటిల్మెంట్ చేయాలి, అండ్ రీహాబిలిటేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కాంపెన్సేషన్ దట్ ఈస్ పేడ్, ఇట్ షుడ్ బి డన్ ఇన్ అ ఫెయిర్ మేనర్. ఇప్పుడు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ వి సా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, యూనివర్సిటీస్ ని కట్టడం కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, Public health. హెల్త్ కేర్ కి, టూరిజం ఇస్ ఆల్సో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. వీటన్నింటికి కూడా సెక్షన్ 2 ఇచ్చి ఇలాంటి పర్పసెస్ కి దేనికైనా ల్యాండ్ అక్వైర్ చేయొచ్చు గవర్నమెంట్ అని చెప్పి ఒక లిమిటేషన్ పెట్టారు.